ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మొదటిది, పరారీలో మోహన్ బాబు ట్విట్టర్ వేదికగా పెద్దరాయుడు ఆగ్రహం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. మంచు ఫ్యామిలీ గురించి వారి వివాదాలు, పరస్పర కొట్టుకోవడం, ఫిర్యాదులు చేసుకోవడం అందరికీ తెలిసిందే. జల్పల్లి ఫామ్ హౌస్ చుట్టూ జరిగిన ఈ తతంగంలో చివరకు మీడియా ప్రతినిధి హాస్పిటల్ పాలయ్యాడు. మోహన్ బాబు మీడియా ప్రతినిధి మీద దాడి చేయడం, సదరు రిపోర్టర్కు తీవ్రంగా గాయాలవ్వడం అందరికీ తెలిసిందే. మీడియా మీద దాడి ఘటనలో పోలీసులు మోహన్ బాబు మీద కేసు నమోదు చేశారు. విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశించారు. అయితే మోహన్ బాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ రద్దు అయిందని, మోహన్ బాబు పరారీలో ఉన్నాడంటూ శుక్రవారం నుంచి కొందరు కథనాలల్లేస్తున్నారు. ఇప్పటికీ మోహన్ బాబు కోసం గాలిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఎక్కడా ఆచూకీ దొరకడం లేదని చెబుతున్నారు. కానీ మోహన్ బాబు మాత్రం తన ట్విట్టర్ ఖాతా నుంచి అసలు విషయాన్ని చెప్పాడు. తాను పరారీలో ఉన్నానని, పోలీసులు గాలిస్తున్నారని, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న కథనాలు అవాస్తవమని వాటిని ఖండించాడు. నా ముందస్తు బెయిల్ను తిరస్కరించలేదు. ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నాను. వాస్తవాలను మాత్రమే బయట పెట్టాలని మీడియాను కోరుతున్నా అని తన పోస్ట్లో మోహన్ బాబు పేర్కొన్నాడు. దీంతో మోహన్ బాబు పరారీ వార్తలకు ఫుల్ స్టాప్ పడ్డట్లయింది. రిపోర్టర్ మీద దాడి చేయడంతో మోహన్ బాబుని అరెస్ట్ చేయాలని మీడియా సంఘాలు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. హత్యాయత్నంగా కేసు బుక్ చేసిన పోలీసులు మోహన్ బాబు కోసం గాలిస్తున్నారనే వార్తలు వచ్చాయి. ఇక మీడియా ప్రతినిధికి సదరు మీడియా సంస్థకు క్షమాపణలు చెబుతూ బహిరంగంగా లేఖను మోహన్ బాబు రిలీజ్ చేశాడు. బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. మరోవైపు మనోజ్, విష్ణులు సైతం బాధిత కుటుంబానికి క్షమాపణలు చెబుతూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరి మోహన్ బాబుని పోలీసులు అరెస్ట్ చేస్తారా లేదా అన్నది చూడాలి. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, అల్లు అర్జున్ కోసం వచ్చిన సురేఖ కొనిదల, బన్నీతో కొరటాల శివ, దిల్ రాజు, విజయ్ దేవరకొండ. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. చంచలగూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేటి ఉదయం 6:45 బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. జైలు నుంచి బయటకు వచ్చిన బన్నీ నేరుగా గీతా ఆర్ట్స్కు వెళ్లాడు. తండ్రి అరవింద్, మామ చంద్రశేఖర్ రెడ్డి వెన్నంటే ఉండి బన్నీని తీసుకొచ్చారు. ఇక గీతా ఆర్ట్స్ ఆఫీస్లో చాలా మంతనాలు జరిపారు. కాసేపటి తర్వాత బన్నీ తన ఇంటికి వచ్చాడు. అక్కడ ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడాడు. తనకు సపోర్ట్గా నిలిచిన అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. బాధిత కుటుంబానికి అండగా ఉంటానని కూడా అన్నాడు. అయితే బన్నీ ఇంటికి ఇప్పుడు సెలబ్రిటీలు క్యూ కడుతున్నారు. దిల్ రాజు, కొరటాల శివ, పుష్ప డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు వచ్చారు. వంశీ పైడిపల్లి, వశిష్ఠ, హరీష్ శంకర్ ఇలా అందరూ వచ్చారు. రానా తాజాగా విచ్చేసి బన్నీని హత్తుకున్నాడు. విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా వచ్చాడు. ఇక తాజాగా సురేఖ కొనిదల వచ్చారు. తన మేనల్లుణ్ణి పట్టుకుని భావోద్వేగానికి గురయ్యారు. నటుడు శ్రీకాంత్, నాగచైతన్య, ఆర్ నారాయణమూర్తి కూడా వచ్చారు. ఈ హడావిడిలో మెగా ఫ్యామిలీ మాత్రం కనిపించడం లేదు. అసలు మెగా ఫ్యామిలీ నుంచి ఇంకా ఎవరు ఎందుకు రావడం లేదని అంతా చర్చించుకుంటున్నారు. నిన్న మాత్రం చిరు, నాగబాబు ఇలా అందరూ కూడా బన్నీ నివాసానికి వెళ్లారు. బన్నీ కుటుంబాన్ని పరామర్శించారు. కానీ ఇప్పటి వరకు అయితే బన్నీ వద్దకు మెగా హీరోలు వెళ్ళి పరామర్శించలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పరిగెత్తుకుంటూ వచ్చిన అర్హ అయాన్, హత్తుకున్న స్నేహారెడ్డి, బన్నీ భావోద్వేగం. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సందర్ థియేటర్ ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచలగూడ జైలుకు తరలించారు. ఇక హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ అనంతరం బన్నీకి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేశారు. బెయిల్ కాపీ ఆలస్యం రావడం
తప్పులు ఉండడంతో జైలు అధికారులు రాత్రంతా బన్నీని అక్కడే ఉంచారు. శనివారం ఉదయాన్నే బన్నీని విడుదల చేశారు. జైలు నుంచి నేరుగా బన్నీ గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడే తన స్నేహితులను, తండ్రి, మామలతో చర్చలు జరిపారు. రాత్రంతా జైల్లో ఆహారాన్ని ముట్టుకోలేదట. గీతా ఆర్ట్స్లోనే అల్పాహారం చేశారని అంటున్నారు. ఇక అక్కడ సుదీర్ఘ చర్చల తర్వాత బన్నీ తన నివాసానికి వెళ్ళాడు. అక్కడే భారీ సంఖ్యలో అభిమానులు, పెద్ద ఎత్తున మీడియా రెడీగా ఉంది. మీడియాతో మాట్లాడే ముందు తన ఫ్యామిలీని చూసి ఎమోషనల్ అయ్యాడు బన్నీ. బన్నీని చూడటంతోనే పిల్లలు తెగ సంతోషం పడ్డారు. అర్హా, అయాన్ పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నను ముద్దాడారు. అయాన్ను ఎత్తుకుని బన్నీ తెగ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత స్నేహారెడ్డి తన భర్తను గాఢంగా హత్తుకుని ఓ 30 సెకండ్ల పాటు అలానే ఉన్నారు. బన్నీ తన భార్యను చూసి కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక అర్హ అయితే తండ్రిని చూసి కంటతడి పెట్టేసుకుంది. అలా నాన్న ఎత్తుకోవడం కన్నీళ్లను తుడుచుకుని నవ్వేసింది. బన్నీ ఇంట్లోకి అడుగు పెట్టే ముందే దిష్టి తీశారు. అలా బన్నీ ఇంటికి చేరడంతో కుటుంబ సభ్యులంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. అయితే అల్లు వారు మాత్రమే అక్కడే కనిపించారు. మెగా ఫ్యామిలీ సభ్యులెవరూ కూడా అక్కడ కనిపించలేదు. ఈ రోజు ఒక్కొక్కరు టాలీవుడ్ నుంచి అందరూ బన్నీ ఇంటికి క్యూ కట్టేలా ఉన్నారు. మెగా ఫ్యామిలీ కూడా సాయంత్రం లోపు బన్నీ ఇంటికి చేరుకునేలా ఉన్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.